హాయ్ ఫ్రెండ్స్, నేనైతే పక్క ఊరికైతే వచ్చాను ఫ్రెండ్స్. దేనికోసం అనుకుంటున్నారా? సో ఒక పెళ్ళి ఉన్నది. నేను పెళ్ళికి రాగానే దారి మధ్యలో అయితే మామిడి చెట్టు అయితే కనిపించింది. ఈ మామిడి చెట్టు సుమారు 100 సంవత్సరాల పైన నాటి ఉంటారండి. సో దీని కాయలు చూసి మరీ చిన్న కాదు, మరీ పెద్ద కాదు, మధ్య రకం అయితే ఉన్నాయండి. నేనైతే ఒక్కొక్కటైతే ఏరేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ భోజనం చేసి వచ్చాను, బట్ నేనైతే ఒకసారి తిందాం ఎలాగుందనేసి నా చిన్న అభిప్రాయం అండి. సో నేనైతే ఈ విధంగా దిగిపోయి నేనైతే ఒక్కొక్కటైతే ఏరుతున్నాను. చూసారు కదా. సో నా చేతిలో అయితే సంచేయట్లేదండి, కవర్ ఏం లేదు. నేను నా చేతిలో సరిపడంత అయితే ఏరుతాను. సో కవర్ కోసం ఎంత ఎత్తుకున్నా కూడా దొరకట్లేదు. సో ఏదేమైనా నా చేతిలో పట్టుకుని నేనైతే ఈ విధంగా అయితే కొండ అయితే ఎక్కిపోయాను. చూసారా ఫ్రెండ్స్, నా చేతుల మీద మొత్తం మామిడి పళ్ళు ఉన్నాయి. ఈ విధంగా అయితే మీకైతే చూపిస్తున్నాను. సో నేను విధంగా గట్టి మీద వేసాను. సో ఒక్కొక్కటి అయితే మీకైతే చూపిస్తాను. అయితే ఇది ఫ్రెష్గా పడిన పళ్ళు అండి. ఇది ఒక్కొక్కటి చూస్తే ఈ విధంగా అయితే ఉన్నాయి చూడండి. అయితే మా యజమాని చూస్తే నాకు నచ్చిన పండు అయితే ఒకటైతే తీసుకున్నాను. సో ఈ ఒక పండు అనేది ఈ విధంగా తొక్క అయితే తోలు తీస్తున్నాను. చూసారు కదా, లోపల అయితే చాలా పసుపు కలర్ అయితే ఉంది. నాకు తెలిసి పురుగులు పడతాయేమో అనుకున్నా. తీరా చూస్తే పురుగులు ఏం లేదండి, చాలా అద్భుతంగా అయితే ఉంది. లోపల అయితే ఈ విధంగా పసుపు కలర్గా ఉంది. నేనైతే ఒకసారి టేస్ట్ చూశాను, బాగలేదేమో అనుకున్నాను. చాలా బాగుంది. మరి పుల్లగా అయితే ఏం లేదు, మరి తీయగా అయితే ఏం లేదు, మధ్య రకంలో అవుతుంది. తిన్నా కూడా తినాలనిపించే మామిడి పండు అయితే ఇది. సో ఈ విధంగా నేను తినేస్తున్నాను. మామిడైతే నేను ఒక్కడే తింటా పెట్టరు కాయ, నేను కూడా ఇవ్వ అనేసరికి నేనైతే ఒక కాయ తెచ్చాను. ఈ విధంగా కాయ మొత్తం బయట ఉన్న తోకలు మొత్తం ఈ విధంగా తీస్తున్నారు. లోపల అయితే చాలా బాగుందండి, పురుగులు ఏం పట్టలేదు. ఇతనిది కూడా అయితే ఎక్కడ బాగలేదేమో అంటాడు అనుకున్నాను. తీరా చూస్తే బాగున్నాడు. అమ్మయ్య, చాలా చాలా సరదాగా ఫీల్ అయ్యాను. సో మా వీడియో మీకు నచ్చినట్లు ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్.